హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే రిలీజ్ అయ్యాయి. మీరు డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్తే సరిపోతుంది అనమాట. ఆ వెన్యూ డీటెయిల్స్, లొకేషన్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా వీడియోలో కూడా మీరు ఏం తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు, అండ్ ఇన్ఫోసిస్ కెరీర్ వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను గైస్. మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇంటర్వ్యూ ఫర్ ఆల్ ఎవరికంటే బీఎస్సీ అండ్ కామర్స్ చదివిన గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా. బీఎస్సీ మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ 2020 నుంచి 24 బ్యాచెస్ వరకు అందరూ కూడా ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చు. బీఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి ఏప్రిల్ 10th అయితే ఉంటుందన్నమాట పూణే లొకేషన్లో. అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి మనకి చాలా తక్కువ టైం అవుతుంది. బీఎస్సీ వాళ్ళకి ఇంకా టైం ఉంది, ఏప్రిల్ 10th కాబట్టి. కామర్స్ గ్రాడ్యుయేట్స్కి టుమారోనే మనకి ఏప్రిల్ 5th అనమాట. ఎవరైతే బెంగళూరు లొకేషన్కి నియర్గా ఉంటారో మీరైతే అటెంప్ట్ చేయొచ్చు గైస్. వాక్ ఇన్ డ్రైవ్ అనమాట కామర్స్ గ్రాడ్యుయేట్స్కి. ఓన్లీ కామర్స్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ 2022 నుంచి 24 బ్యాచెస్ అనమాట. బీఎస్సీ వాళ్ళైతే టోటల్ మనకి 2020 నుంచి 24 వరకు అయితే ఇచ్చారనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, అండ్ వెళ్ళే ముందు మీరు మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ ఏమేమి తీసుకోవాలి, అండ్ అవన్నీ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి వాక్ ఇన్ డ్రైవ్ బీఎస్సీ ఫ్రెషర్స్ గైస్ 2020 నుంచి 24 బ్యాచెస్కి అనమాట. ఇది వచ్చేసరికి మనకి 10th April 2025 పూణే లొకేషన్లో అయితే మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అప్లికేషన్స్ చూసి భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఈజీ అప్లై చేసిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమమ్. ఇది వాక్ ఇన్ డ్రైవ్ కాబట్టి అప్లికేషన్తో మనకి పని లేదు, డైరెక్ట్ మీరు వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్తే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళదు అనేది కూడా మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మనకి మెన్షన్ చేశారు. ఇక జాబ్ పోస్ట్ డిస్క్రిప్షన్లో ఇక్కడ రిక్రూటర్ డీటెయిల్స్ అనమాట. అంటే ఈ యొక్క పొజిషన్కి హైర్ చేసుకున్న రిక్రూటర్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అబౌట్ దిస్ జాబ్ అని వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఓన్లీ బీఎస్సీ ఫ్రెషర్స్ ఫ్రమ్ 2020 నుంచి 24 బ్యాచెస్ పూణే లొకేషన్లో ఏప్రిల్ 10th అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. గ్రీటింగ్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ అని. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అనేది అండ్ లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు గైస్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్ ఐడి అనేది కూడా మ్యాండేటరీ గైస్. ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు చూడండి. ఇన్ఫోసిస్ కెరీర్స్ లాగిన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇన్ఫోసిస్ వెబ్సైట్ అయితే వస్తుంది. అందులో అయితే మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నట్లయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అప్పుడు మీరు వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అది కూడా మ్యాండేటరీ. మీరు వన్స్ లొకేషన్ అనేది రీచ్ అవుట్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ ఐడి అనేది రెజ్యూమ్లో టాప్లో అయితే మెన్షన్ చేయాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ అదేవిధంగా క్యారీ ఆఫ్ దిస్ ఈమెయిల్ అని ఇచ్చారు. అంటే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీరు ప్రింట్ తీసుకెళ్ళండి ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ పోస్ట్ని. అండ్ అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలని మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అండ్ మేక్ షూర్ యూ రిజిస్టర్ ఫర్ యువర్ అప్లికేషన్ బిఫోర్ అటెండింగ్ ద వాక్ ఇన్ అని. మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనమాట. రోల్ వచ్చేసరికి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. మీరు ఇన్ఫోసిస్ కెరీర్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే ఈ యొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అది కూడా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీనికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి మీరు కెరీర్ వెబ్సైట్లో. అది పెట్టుకొని అప్లికేషన్, ఈ యొక్క ఈమెయిల్ ఐడి ప్రింట్, ఈ యొక్క జాబ్ పోస్ట్ ప్రింట్, అండ్ అదేవిధంగా క్యాండిడేట్ ఐడి. ఈ 3 మ్యాండేటరీ. అండ్ అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. మీరు వెళ్ళేటప్పుడు ప్లీజ్ క్యారీ 2 sets ఆఫ్ అప్డేటెడ్ CV హార్డ్ కాపీస్ మీ యొక్క రెజ్యూమ్ని 2 కాపీస్ అయితే తీసుకెళ్ళండి. అండ్ మాస్క్ కూడా అనమాట. మనకి ప్లీజ్ క్యారీ ఫేస్ మాస్క్ అనేది కూడా ఇచ్చారు. అండ్ పాన్ కార్డు అండ్ లేదంటే పాస్పోర్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మీ మొబైల్లో వచ్చేసరికి మీరు ఒక అప్లికేషన్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ మీరు రీచ్ అవుట్ అయిన తర్వాత మీకు అసెస్మెంట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. దానికోసం మీరు SHL అనే ఒక అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మొబైల్ కూడా తీసుకెళ్ళండి గైస్. మొబైల్ కూడా ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దానికి వచ్చేసరికి మైక్రోఫోన్స్, కెమెరా యాక్సెస్ అయితే ఉండాలి మీ యొక్క స్మార్ట్ ఫోన్ మొబైల్కి. ఇది అనమాట. అండ్ లొకేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇంటర్వ్యూ డేట్, ఇంటర్వ్యూ టైము 10th April 2025 మనకి 9:30 AM నుంచి 12:30 PM వరకు పూణే లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. లొకేషన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, వెన్యూ లొకేషన్. పూణే అని ఇక్కడ మనకి ఏ వెన్యూకి వెళ్ళాలనేది కూడా మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు.
ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది ఓన్లీ బీఎస్సీ క్యాండిడేట్స్కి అనమాట. 2020 నుంచి 24 బ్యాచెస్ వాళ్ళకి. సో జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా మనకి పూణే లొకేషన్, ఓన్లీ బీఎస్సీ వాళ్ళకి 24/7 షిఫ్ట్లు అయితే ఉంటాయి. అండ్ ఫ్రెషర్స్కి అనమాట ఇది. సో రోల్ వచ్చేసరికి డిజైనేషన్ మీకు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇమీడియట్ జాయినర్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ జాయినర్స్ ఉండాలని. సో ఇది అనమాట. అండ్ సెకండ్ నోటిఫికేషన్ కూడా చెక్ చేసిన తర్వాత సో మీరు కెరీర్ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ స్టెప్లో అయితే చూద్దాము. సో సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్కి అనమాట. కామర్స్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్, సో ఎవరైతే 2020 నుంచి 24 బ్యాచెస్ ఉంటారో సో వీళ్ళకనమాట. ఇది వచ్చేసరికి మనకి తక్కువ టైం ఉంది. బెంగళూరు లొకేషన్లో జరుగుతుందనమాట. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి 5th April 2025. సో ఇది ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ గైస్. ఎలాంటి బీఈ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, బీసీఏ చదివిన వాళ్ళు సో వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ యొక్క వాకిన్ డ్రైవ్కి అని మనకి మెన్షన్ చేశారు. సో ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కూడా 22, 23, 24 ఈ 3 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబుల్. అది కూడా మనకి బెంగళూరు లొకేషన్లో అనమాట. సో జస్ట్ 2 days అగోనే ఇది పోస్ట్ అయింది మనకి. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా హైర్ చేసుకున్న రిక్రూటర్ సేమ్. సో పీఈసీ క్యాండిడేట్స్కి అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి హైర్ చేసుకున్న రిక్రూటర్ సేమ్ అనమాట మనకి. సో వాకిన్ వచ్చేసరికి మనకి ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్కి ఇక్కడ మనకి బెంగళూరు లొకేషన్లో 5th అయితే జరుగుతుందంటే టుమారో అనమాట. 4th అయితే మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మనకి. సో బీఎస్సీ గ్రాడ్యుయేట్స్కి ఇంకా 10th గైస్, ఇంకా టైం అయితే ఉంది. సో దీనికి తక్కువ టైం ఉంది. ఎవరైతే బెంగళూరు లొకేషన్కి సో దగ్గరలో ఉంటారో ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. సో కామర్స్ గ్రాడ్యుయేట్స్కి మనకి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా వస్తాయి. సో ఎవరైతే సో మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని సో ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతారు గైస్. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో మీరు వాకింగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు సో కాపీ ఆఫ్ దిస్ మెయిల్ అంటే మీరు సో ఇలాగా సో ఇక్కడ జాబ్ పోస్ట్ అయితే ఉంది కదా, ఇది ప్రింట్ అయితే తీసుకోండి. అండ్ అదేవిధంగా క్యాండిడేట్ ఐడి మ్యాండేటరీ. సో ఇన్ఫోసిస్ కెరీర్ వెబ్సైట్లో సో మీకు క్యాండిడేట్ ఐడి అనేది మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అండ్ అప్లికేషన్ కూడా సో మ్యాండేటరీ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి రోల్ ఏంటనేది కూడా సో ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ సేమ్ రోల్ అనమాట. ఇది కూడా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ బెంగళూరు లొకేషన్కి అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో మీరు వెళ్ళేటప్పుడు సో సేమ్ డాక్యుమెంట్స్ ఇందాక మనం సో బీఎస్సీ గ్రాడ్యుయేట్స్కి ఏవైతే ఉన్నాయో సేమ్ డాక్యుమెంట్స్కి అనమాట మీరు కూడా తీసుకెళ్లాల్సింది. సో రెజ్యూమ్ 2 copies, ఫేస్ మాస్క్ మ్యాండేటరీ అండ్ పాన్ కార్డు లేదంటే పాస్పోర్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో మీరు ఒకవేళ పాన్ కార్డ్ అనేది లేకపోతే అసెస్మెంట్ అనేది సో అసెస్మెంట్ కోసం సో నోట్ అని క్యాండిడేట్స్ నీడ్ టు బ్రింగ్ పాన్ కార్డ్ వితౌట్ ఫెయిల్ ఫర్ అసెస్మెంట్ కోసం పాన్ కార్డ్ మ్యాండేటరీగా మీరు తెచ్చుకోవాలని ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో బెంగళూరు లొకేషన్లో మీకు వర్క్ లొకేషన్ అనేది అలొకేట్ చేస్తారనమాట. సో మీకు వచ్చేసరికి స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ నైట్ షిఫ్ట్లో చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట. మనకి టైటిల్లో 2022 నుంచి 24 ఇచ్చారు. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో చూస్తే 21 బ్యాచ్ కూడా అలౌ చేస్తున్నారు అనమాట. ఇదైతే గమనించండి గైస్. సో వీళ్ళకి వచ్చేసరికి వీ నీడ్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా సో బేసిక్ స్కిల్స్ అనమాట. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ మీ మొబైల్లో వచ్చేసరికి ప్రీవియస్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మొత్తం పాయింట్స్ కూడా మనకి. ఎస్హెచ్ఎల్ అనే ఒక అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే వన్స్ మీరు రీచ్ అవుట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో వన్స్ మీరు లొకేషన్కి రీచ్ అవుట్ అయిన తర్వాత మీకు అసెస్మెంట్ అనేది కూడా కండక్ట్ చేస్తారని సో మనకి అయితే మెన్షన్ చేస్తారు గైస్. సో ఇది అనమాట. సో 2 జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. ఎవరైతే బీఎస్సీ క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సో మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు కెరీర్ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలనేది ఆ ప్రాసెస్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో గూగుల్లో కానీ మీ దగ్గర ఉన్న ఏదో ఒక బ్రౌజర్లో సో ఇన్ఫోసిస్ కెరీర్స్ లాగిన్ అని సెర్చ్ చేయండి గైస్. సో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సైన్ ఇన్ ఉంది కదా, సో సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫోసిస్ కెరీర్ వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సైన్ ఇన్ అని అడుగుతుంది. సో ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యే క్యాండిడేట్స్కి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది
సో లాగిన్ అవ్వడానికి అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ న్యూ యూజర్ అనేది ఉంటుంది, రిజిస్టర్ అనేది క్లిక్ చేసి సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందో లేదో మీకు తెలియదు అనుకుంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనేది ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే సో మీకు వచ్చేసరికి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీ యొక్క రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి సో ఒక ఓటీపీ అనేది వస్తుంది. రాలేదు అంటే మీరు రిజిస్టర్ కానట్టు అనమాట. ఫ్రెష్గా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మేక్ షూర్ గైస్ ఓన్లీ 1 పర్సన్కి 1 రిజిస్ట్రేషన్ మాత్రమే ఉండాలి 1 ఈమెయిల్ ఐడితో. సో అది చెక్ చేసుకొని ఫర్గాట్ పాస్వర్డ్తో మీరు చెక్ చేసుకొని ప్రీవియస్ ఆల్రెడీ అకౌంట్ ఉందా లేదని, ఒకవేళ లేదు అనుకుంటేనే న్యూ అకౌంట్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ రిజిస్టర్ అనేది ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యే వాళ్ళు. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళైతే సైన్ ఇన్ అవ్వండి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మీకు క్యాండిడేట్ ఐడి అనేది సో జనరేట్ అవుతుందన్నమాట. సో ఇది క్యాండిడేట్ ఐడి జనరేట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పటి వరకు చూసాం గైస్. ఈ విధంగా వన్స్ మీరు క్యాండిడేట్ ఐడి జనరేట్ చేసుకున్న తర్వాత సో లొకేషన్కి రీచ్ అవుట్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్ ఐడి అనేది మీ రెజ్యూమ్ ఏదైతే మెన్షన్ చేయండి. సో ఎలా అయితే మనకి జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారో సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టు. సో ఇది గైస్ 2 వాకింగ్ డ్రైవ్స్ అనమాట. సో బీఎస్సీ క్యాండిడేట్స్కి అండ్ అదేవిధంగా కామర్స్ గ్రాడ్యుయేట్స్కి. సో ఈ వాకింగ్ డ్రైవ్ డేట్స్ అయితే చెక్ చేసుకోండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వండి. సో ఒకవేళ మీరు ఎవరైనా అటెండ్ అయితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.